హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే నేను నిన్న తీశాను, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఫ్రెష్ వెజిటేబుల్స్. పండగ కదండి, నేనైతే నిన్న మార్కెట్కి వెళ్ళాను. వస్తూ చూడండి ఎన్ని వెజిటేబుల్స్ కొనుక్కొచ్చానో. మనకి ఈ టమోటాలు 3 కిలోలండి, 50 రూపాయలు. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 50 రూపాయలకి 3 కేజీలు ఇచ్చారు. కవర్లో నుంచి అయితే బయటికి తీయలేదు. ఇదండి, చూడండి ఎంత బాగున్నాయి, తాజాగా ఉన్నాయి. 50కి 3 కిలోలు ఇచ్చారండి, చాలా చీప్గా ఉన్నాయి. ఇదండి కొబ్బరికాయలు, పచ్చిమిర్చి. ఇలా వారానికి ఒకసారి తెచ్చుకుంటానండి నేను వెజిటేబుల్స్. ఉల్లగడ్డలు, బీట్రూట్, క్యారెట్, బీరకాయలు, కాకరకాయలు, మామిడికాయ తాజాగా ఉన్నాయి. చూడండి, పందిరి చుక్కుడు, దోసకాయ. ఇదండి ఫ్లవర్స్. మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి. ఒక అరకిలో తెచ్చుకుంటాను, 4-5 రకాల ఫ్లవర్స్. చూడండి, తామర మొగ్గ ఎంత బాగుందో కదా. చామంతి పూలు, రోజా పూలు, సెంట్ రోజులండి ఎంత బాగున్నాయో. కవర్లో నుంచి బయటికి తీయలేదు, తీస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతాయని. ఓకేనా, ఇలా వీక్లీ వన్స్ తెచ్చుకుంటాను నేను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డైలీ మన పూజకి వినియోగించుకోవచ్చు. చామంతిలు, సెంట్ రోజులు, తామర మొగ్గలు అన్నమాట. ఈరోజు మనకి దొరికిన ఫ్లవర్స్ మార్కెట్లో చాలా రేటుగా ఉన్నాయండి. ఫ్లవర్స్ అయితే మటుకు భగవంతునికి మనం పెట్టేది లెక్క వేయకూడదు. గొండి ముల్లంగిలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. సాంబార్లోకి ముల్లగడ్డ చాలా టేస్టీగా ఉంటుంది, ముల్లంగి గడ్డ. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వెజిటేబుల్స్. పందిరి చుక్కుడు, కాకరకాయ. చూడండి ఫ్లవర్స్, చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. చామంతిలు, సెంట్ రోజులు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటారా? మేమైతే ఇలాగే తెచ్చుకుంటాము. వీక్లీ వన్స్ తెచ్చుకుంటాను నేను మార్కెట్కి వెళ్ళి. ఫ్లవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డైలీ మన పూజకి వినియోగించుకోవచ్చు. తామర మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. దోసకాయ చూడండి, చిట్టి దోసకాయ. మునక్కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వీటిని తెచ్చేటప్పుడు కొసలు విరిగిపోతున్నాయని ఇలా 2గా కట్ చేసి కవర్లో పెట్టుకొని తెచ్చుకున్నాను. ఇదండి, ఇలా కట్ చేసి తెచ్చుకున్నాను అనమాట. కవర్లో పెట్టేశాను. ఇలా కట్ చేసుకొని 2గా కట్ చేస్తే కవర్లో ఈజీగా సరిపోతాయి అన్నమాట. ఇలా కూరగాయలు వారానికి ఒకసారి తెచ్చుకుంటామండి మేము మార్కెట్కి వెళ్ళి. ఎంత ఫ్రెష్గా ఉంటాయో చూడండి. తోటలు ఉంటాయండి మాకు చుట్టుపక్కల, పల్లెలు. ఆ పల్లెల్లో వాళ్ళు మంచిగా తెస్తారు వెజిటేబుల్స్. చాలా బాగా ఫ్రెష్ వెజిటేబుల్స్ వస్తాయి. వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటాము. వేరు ప్రాంతాల నుంచి వస్తుంటారు. రకరకాల వెజిటేబుల్స్ వస్తుంటాయి. మనకు నచ్చిన వెజిటేబుల్స్ తెచ్చిపెట్టేసుకోవడమే. టమోటాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. 50కి 3 కిలోలు అంటే చీపే కదండి. పచ్చడి, కర్రీస్ బాగా చేసుకోవచ్చు. చీప్గా ఉన్నాయి ఇప్పుడైతే టమోటాలు. కొబ్బరికాయ ఒక్కొక్కటి 25 రూపీస్ పడిందండి. ఈ పచ్చిమిర్చి 1/2 కేజీ తెచ్చుకున్నాను. ఉల్లగడ్డ, బీట్రూట్, క్యారెట్ ఇవైతే ఒక 4 డేస్ వరకు తాజాగా ఉంటాయి. తాలింపు కూరగాయలు అన్నమాట. బీరకాయ, మామిడికాయ, కాకరకాయ ఇవైతే తొందరగా కుక్ చేసేసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి తెచ్చుకుంటానండి నేను వెజిటేబుల్స్. డైలీ అయితే మార్కెట్కి వెళ్ళము. వెళ్ళినప్పుడే ఫ్లవర్ మార్కెట్కి, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళిపోయి వీక్లీ వన్స్ మాకు సరిపడా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటాము. తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. డైలీ ఒక రకం వెజిటేబుల్ అయితే వాడుకుంటాము. మీరు కూడా ఇలాగే చేస్తారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీ తెలుగు అమ్మాయిని నన్ను సపోర్ట్ చేయండి. కొత్తిమీర అయితే లేదండి అక్కడ, ఏదో ఒక 10 రూపీస్ కొంటే ఇచ్చారు. కొత్తిమీర అందరూ ఈరోజు తీసేసుకున్నారు. కొద్దిగా ఉంటే ఒక 10 రూపాయలకి ఇచ్చారనమాట. మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటారా? ఈ కూరగాయలన్నీ ఇప్పుడు కవర్లకు పెట్టేసి జాగ్రత్త చేసుకోవాలన్నమాట. ఏరుకుని జాగ్రత్తగా చేసేసుకొని వారానికి ఒక్కసారి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ మేము. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నీట్గా సర్దుకొని. అసలు మునక్కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత తాజాగా ఉన్నాయో. ఈ 3 మునక్కాయలు 20 రూపీస్, 20 రూపీస్కి ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ 3 మునక్కాయలు 20 రూపీస్. మేలే కదా, చాలా తాజాగా ఉన్నాయి మునక్కాయలు. 20కి 3 మునక్కాయలు ఇచ్చారనమాట. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇలాగే మీరు కూడా వెజిటేబుల్స్ తెచ్చుకుంటారా? వీక్లీ వన్స్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇలా వెజిటేబుల్స్ తెచ్చుకోవడం వల్ల మనకి శ్రమ అనేది తగ్గిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.